ఓకేనా? నీ పాస్వర్డ్ ఫోన్ తిప్పితేనే అట్లయింది. కాదు ఈ దూరం ఓకే, ఇది ఓకేనా? కరెక్ట్గా ఉందా? రైట్. దేశమే కాదు ప్రపంచంలోనే ఒక పుణ్యక్షేత్రము. మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి మేము చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలు కావచ్చు, కల్తీ నెయ్యి కావచ్చు, అక్కడ జరుగుతున్నటువంటి గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే ఇలాంటి అక్రమాలు జరిగాయి. కల్తీ నెయ్యి కావచ్చు, అక్కడ భక్తులు సమర్పించినటువంటి కానుకలు కావచ్చు, డాలర్స్ కావచ్చు, వీటన్నిటినీ అరకామణిలో దొంగిలించబడేవి. తర్వాత మెల్లమెల్లగా బయటకు వచ్చే పరిస్థితి కావచ్చు, నేరుగా అక్కడ దొంగిలేయడము, స్వామివారికి విరాళాలను ప్రకటించడం, ఇది విచిత్రంగా అనిపిస్తుంది. స్వామివారితో పెట్టుకుని అయినప్పటికీ వాళ్ళ బుద్ధి మారదు. కారణం ఏమిటంటే వాళ్ళు పతనానికి వెళ్తూ పతనం వైపు తీసుకెళ్తూ ఉంటారు. కాబట్టి నాకు ఏమనిపిస్తుందంటే పిచ్చోడి చేతికి రాయవడమే తప్పు, అటువంటిది రాష్ట్రం ఇవ్వడం ఇంకెంత తప్పు అంటారు. కాబట్టి మనం ఎవరైతే భక్తి లేదో, ఎవరికైతే దేశభక్తి లేదో, ఎవరికైతే నిబద్ధత లేదో, నిజాయితీ లేదో, అటువంటి వాళ్ళకి మనం ఎన్నుకోవడం అనేది పెద్ద దోషం. సో కాబట్టి హిందువుల ఈ విషయంలో ఎప్పుడు ఎక్కడ ఎలక్షన్ జరిగినా ఓటు వేసే ముందు వాడు ధర్మానికి, దేశానికి, దేవాలయాలకి ఏమైనా ఉపయోగపడతాడా అని చూడాలి. మీరు ఇందాక చర్చ మధ్యలో ఏదో ఢిల్లీలో బాంబు పేలుళ్ళు ఏదో మాట్లాడారు కదా. సో ఇలాంటి సంఘటనలు జరగడానికి కారణం ఏంటంటే మనలో దేశభక్తి లేకపోవడం. ఎదుటివాడికి అవతల వైపు విదేశీ మతం వాడికి దేశభక్తి ఉండదు. ఎందుకంటే వాడు విదేశానికి పుట్టాడు, విదేశీ మతంలో ఉన్నాడు, వాడికి విదేశీ భక్తే ఉంటుంది. కానీ మన వాళ్ళకి లేకపోవడం, ఇందాక రజనీ గారు బాధపడ్డట్లుగా ఎవరైతే పెద్దవాళ్ళు అనుకుంటామో అటువంటి వాళ్ళు స్వామివారి సొమ్ము తినాలనుకోవడం, ఇది చాలా చాలా దౌర్భాగ్యము. ఈ స్థితి రాకూడదంటే తిరుమల తిరుపతి దేవస్థానమే కాదు, ఏ దేవస్థానంలో అయినా పనిచేసేవాడికి ఓ క్యారెక్టర్ ఉంటేనే వాడికి పని ఇవ్వాలి, కేవలం సర్టిఫికెట్ కాదు. అలాగే ఎవరైనా బోర్డు మెంబర్గా ఉండాలంటే వాడు మా పార్టీ మెంబర్ అయితే బోర్డు మెంబర్ అవ్వచ్చు. అలాంటి పనికి మాలిన విధానం కాకుండా వాడి భక్తి ఉన్న వాడిని అక్కడ కూర్చోబెట్టాలి. స్వామివారి సొమ్ము తింటే సర్వనాశనం అయిపోతానని వాడితో ప్రతిజ్ఞ చేయించి కూర్చోబెట్టాలి. కాబట్టి భయమే లేనప్పటికీ భక్తి ఎలా వస్తుంది? కాబట్టి ఆవిడ చెప్పినట్లుగా 80 నుంచో 84 నుంచో విచారణ చేయాలి. మీరు గమనించండి, ప్రతివాడు స్వామివారు రిచ్ కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగం కోసమో లేకపోతే మెంబర్ అవ్వడం కోసమో మరొకటి అవ్వడం కోసమో ప్రయత్నం చేస్తారు. స్వామివారి రిచ్నెస్ డబ్బులు కాదండి, ఆయన లక్ష్మీనాథుడు. ఆయన రిచ్నెస్ ఆయన యొక్క గుణాలు. ఆయన పట్ల మనకు ఉండవలసిన భక్తి ఉంటే అది రిచ్నెస్. కానీ ఈ స్థితి మారాలి అంటే మనం లోపలికి తీసుకునేటప్పుడే, అంటే దేవస్థానం లోపలికి వాళ్ళని స్వీకరించేటప్పుడే చెక్ చేసి స్వీకరించాలి. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో విచారణ జరగాలి. ఎంత పెద్ద విచారణ అయినా జరిగి ఎవరైతే దీనికి ఈ దోషులు ఉన్నారో దీంట్లో వీళ్ళందరూ శిక్షించబడాలి. అందులో అనుమానం ఏం లేదు. ఏ పార్టీ వాడైనా, ఏ కులం వాడైనా, ఏ ప్రాంతం వాడైనా, ఏ భాష వాడైనా స్వామివారి సొమ్ము తింటే వాడి వంశం సర్వనాశనం అయిపోతుంది. ఇది వాడు లోపలికి వస్తాడే, ఓత్తు తీసుకుంటాడే, అప్పుడే చెప్పింది సార్. ఆ బయలు లేకపోవడం చేత బొట్టు పెట్టుకోవడానికి ఏడుస్తారు, అక్షతలను ఎత్తి మీద పడితే దులుపుకోవడానికి చూస్తారు, ప్రసాదం తినడానికి ఏడుస్తారు, తీర్థం తీసుకోవడానికి ఏడుస్తారు. స్వామివారి డబ్బులు మాత్రం కావాలి. అని నాకు తెలియక అడుగుతున్నాను. నాయన మీ పేరు సంజయ్ కదా? సంజయ్, నాకు తెలియక అడుగుతున్నాను. ఇప్పుడు పరకామని బయట పెట్టారు, తెలుసా నీకు? ఎందుకు పెట్టారు?
అంటే లారీ అక్కడ దగ్గరికి వస్తుంది, ఎత్తుకెళ్ళిపోవడానికి ఈజీగా ఉంటుందానా? నాకు తెలియక అడుగుతున్నాను. స్వామివారి సొమ్ముల మీదే ప్రీతి తప్ప స్వామివారి మీద ప్రీతి లేదు. స్వామివారి ప్రసాదాలు నైవేద్యాలు ఆయన వల్ల కదా నువ్వు బతుకుతున్నావు. స్వామివారి సొమ్ము కావాలి, స్వామివారి డబ్బులు కావాలి, స్వామివారి టికెట్ల మీద వచ్చే డబ్బులు కావాలి, స్వామివారి దగ్గరికి వెళ్ళి పేరు తెచ్చుకోవాలి. స్వామివారి అక్కర్లేదా? కాబట్టి ఇటువంటి నీతి లేనివాడు ఎవడైనా సరే వాడిని తప్పించండి. తప్పించకపోయినా భగవంతుడు తప్పిస్తాడు. మనం గతంలో కూడా చూసాం అటువంటి వేషాలు వేసిన వాళ్ళు ఎటువంటి స్థితిలో వాళ్ళు అయిపోయారో. కాబట్టి స్వామివారి సొమ్ము తినడం మహాపాపం, మహా నేరం, అది ఘోరం. ఇది జరగకూడదంటే ముందు పెద్ద బాల శిక్షలాగా ఎవడు ఏ ఆలయంలో ఉద్యోగానికైనా, ఎవడు ఏ ఆలయంలో మెంబర్షిప్గా వెళ్ళినా, ఎందుకంటే మీకు గుర్తుందో లేదో ఒక మూడేళ్ల క్రితం నంద్యాల మహానందిలో ఎక్కడో మొత్తానికి ఒక ఇలాగే కార్తీక మాసం గుళ్ళో పొద్దున్న 3 ఎప్పుడో వచ్చారు పూజారు. సాయంత్రం 6 అవుతుందండి, చాలా నీరసంగా ఉంది, ఇంక ఇంటికి వెళ్తామండి అంటే వాడెవడు బోర్డు మెంబర్ అంట, అక్కడ ఉండే అర్చకుని కొట్టాడు. మీకు గుర్తుందా? మీకు గుర్తుందా? అంటే అర్చకుణ్ణి కొట్టేంత పోరంబోకుడు అక్కడ బోర్డు మెంబర్గా ఉన్నాడు. అది మహానంది గుడో మరి ఏదో దేవాలయం. విషయం ఏంటంటే దేవాలయానికి ఎవడు కర్త కాదు. నాహం కర్త హరిహి కర్త, ప్రతివాడు పనివాడే, సేవకుడే. ఈ భావం అక్కడ పెంపొందింపబడాలి. అప్పుడే దేవాలయాలు బాగుంటాయి. దేవాలయాలు బాగుంటేనే దేశం బాగుంటుంది. అలాగే మొన్న ఓకే